వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ లా ఆఫ్ డిమాండ్. లా ఆఫ్ డిమాండ్ అంటే ఏంటి? సో ఇప్పుడు Q ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి. పి అంటే ప్రైస్ ఆఫ్ కమోడిటీ, Q అంటే క్వాంటిటీ డిమాండెడ్. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు యొక్క ప్రైస్ అనేది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ అనేది ఏమవుతుంది? పడిపోతుంది అనమాట, ఆ వస్తువు యొక్క డిమాండ్. అలానే ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది తగ్గినప్పుడు డిమాండ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు ప్రైస్ పెరిగినప్పుడు నీ ప్రోడక్ట్ వచ్చి కొంటారా? కొనరు కదా. సో అట్లానే ప్రైస్ తగ్గినప్పుడు ఎక్కువ మంది వచ్చి నీ ప్రోడక్ట్ అనేది డిమాండ్ చేస్తారనమాట. సో దీన్నే మనం లా ఆఫ్ డిమాండ్ అంటాం. సో ఇప్పుడు నేను లా ఆఫ్ డిమాండ్ని ఒక షెడ్యూల్ ద్వారా చెప్తాను, వినండి. సో ఇక్కడ చూడండి, 10 రూపీస్ ఉన్నప్పుడు కమోడిటీ యొక్క ప్రైజు, ఇక్కడ క్వాంటిటీ డిమాండెడ్ అనేది ఎంత ఉంది? 200 యూనిట్స్ ఉంది. 200 యూనిట్స్ డిమాండ్ చేస్తున్నారు 10 రూపీస్ ఉన్నప్పుడు. సేమ్ అట్లాగే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది, 20 రూపీస్ అయింది. అప్పుడు ఎన్ని యూనిట్స్ డిమాండ్ చేస్తున్నారు? 150 యూనిట్స్. 150 యూనిట్స్ ఆఫ్ కమోడిటీ డిమాండ్ చేస్తున్నారు. సేమ్ అట్లానే 30 రూపీస్ అయింది, 100 యూనిట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు గమనించారంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది, 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్. కానీ క్వాంటిటీ డిమాండ్ ఏమవుతుంది? తగ్గిపోతుంది అనమాట. ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ డిమాండ్ అనేది ఏమవుతుంది? తగ్గిపోతుంది. సేమ్ ఇదే గ్రాఫ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. దీన్ని డిమాండ్ కర్వ్ అంటాం. సో ప్రైస్ 10 రూపీస్ ఉన్నప్పుడు డిమాండ్ అనేది ఎంత ఉంది? 200 యూనిట్స్ ఉంది. సేమ్ అట్లానే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిందనమాట. 10 నుంచి 20 రూపీస్ అయినప్పుడు డిమాండ్ అనేది తగ్గిందనమాట. సో చూడండి, సేమ్ అట్లానే ఇంకో 10 రూపీస్ పెరిగింది, మళ్ళీ డిమాండ్ అనేది ఏమైంది? తగ్గిందనమాట. 100 యూనిట్స్ డిమాండ్ చేస్తున్నారు. సో అంతే కదా. లా ఆఫ్ డిమాండ్ ఏం చెప్తుంది? Q ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి. ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నప్పుడు డిమాండ్ ఏమవుతుంది? తక్కువ అవుతుంది అనమాట. సేమ్ అలానే ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతున్నప్పుడు డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దీన్నే మనం లా ఆఫ్ డిమాండ్ అంటాం. ఈ లా ఆఫ్ డిమాండ్ కొన్ని అజంప్షన్స్ని బేస్ చేసుకొని ఫామ్ అయిందనమాట. ఆ అజంప్షన్స్ ఏంటంటే, ఇన్కమ్ ఆఫ్ ది కన్స్యూమర్స్ చేంజ్ అవ్వకూడదు, టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ ది కన్స్యూమర్ చేంజ్ అవ్వకూడదు, ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్ అనేవి చేంజ్ అవ్వకూడదు. సో ఈ విధంగా అదర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డిమాండ్స్ చేంజ్ అవ్వకూడదు అనమాట. ఓన్లీ ప్రైజ్నే వ్యారీ చేసుకోవాలి. ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ డిమాండ్ గురించి నేను ఒక వీడియో ఆల్రెడీ చేసున్నాను, ఆ వీడియో చూడండి. నేను ఆ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో లేదా కామెంట్ బాక్స్లో పెడతాను. లా ఆఫ్ డిమాండ్కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయన్నమాట. ఆ ఎక్సెప్షన్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే నెసెసిటీ గుడ్స్ అనమాట. సో ఇప్పుడు మనం రోజు రైస్ అనేది తింటూ ఉంటాము. సో రైస్ యొక్క ప్రైస్ అనేది పెరిగింది, అయినా కూడా డిమాండ్ అనేది తగ్గదు. డిమాండ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. జనరల్గా లా ఆఫ్ డిమాండ్ ఏం చెప్తుంది? ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితే డిమాండ్ అనేది తగ్గుద్ది అని చెప్పింది. కానీ ఈ కేసులో ఏమవుతుంది? ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేసినా కూడా డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది, కానీ డిమాండ్ అనేది తగ్గలేదు. సో ఇదొక ఎక్సెప్షన్ అనమాట. నెసెసిటీస్ అనేవి, గిఫెన్ గుడ్స్ అనేవి నాన్ లగ్జరీ ఐటమ్స్. ఎగ్జాంపుల్స్ వచ్చి రైస్, వీట్, బ్రెడ్, ఇవన్నీ గిఫెన్ గుడ్స్ కింద వస్తాయి అన్నమాట. ఈ గిఫెన్ గుడ్స్ అనే టర్మ్ ప్రపోజ్ చేసింది రాబర్ట్ గిఫెన్. ఈయన స్కాటిష్ ఎకనామిస్ట్ అనమాట. ఈ గిఫెన్ గుడ్స్ అనేవి లా ఆఫ్ డిమాండ్కి వ్యతిరేకంగా ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ప్రైస్ ఆఫ్ ద రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు డిమాండ్ కూడా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఇదేంది? లా ఆఫ్ డిమాండ్కి ఆపోజిట్గా జరుగుతుందన్నమాట. లా ఆఫ్ డిమాండ్ ఏం చెప్తుంది? ప్రైస్ ఆఫ్ ది గుడ్ ఇంక్రీజ్ అయినప్పుడు డిమాండ్ అనేది తగ్గుద్ది అని చెప్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఆపోజిట్గా జరుగుతుంది అనమాట గిఫెన్ గుడ్స్లో.
సో ఇది కూడా ఒక ఎక్సెప్షన్ కింద వస్తుందన్నమాట. సో వెబ్లైన్ గూడ్స్ అంటే ఏంటంటే స్టేటస్ సింబల్ గూడ్స్ అనమాట. ఇవి కన్జ్యూమర్స్ స్టేటస్ చూపించుకునేదానికి కొనుక్కుంటారనమాట. లైక్ డైమండ్స్, గోల్డ్, ఆడి కార్స్, సో ఇలా కాస్ట్లీ కార్స్ అవన్నీ వాళ్ళ స్టేటస్ కోసం కొనుక్కుంటారనమాట. ఇక్కడ చూడండి, ఈ డైమండ్ రేట్స్ ఎంత పెంచినా కూడా వీళ్ళు కొంటానే ఉంటారు. ఎందుకు? వాళ్ళ స్టేటస్ అనేది చూపించుకునేదానికి, స్టేటస్ సింపుల్గా చూపించుకునేదానికి కొంటానే ఉంటారనమాట. నువ్వు ఎంత ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేసినా కూడా. సో ఇక్కడ కానీ గమనించండి, లా ఆఫ్ డిమాండ్కి వ్యతిరేకంగా జరుగుతుంది. మామూలుగా ప్రైస్ అనేది పెరిగినప్పుడు ఏమవ్వాలి? డిమాండ్ అనేది తగ్గాలి. కానీ వెబ్లైన్ గూడ్స్లో అలా కాకుండా ఏమవుతుంది? డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ప్రైస్ ఎంత ఇంక్రీజ్ చేసినా కూడా డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు వీళ్ళు కొంటున్నారు? స్టేటస్ అనేది చూపించుకునేదానికి ఈ గూడ్స్ అనేవి పర్చేస్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ కూడా లా ఆఫ్ డిమాండ్ అనేది వర్క్ అవ్వదు అనమాట. ఫియర్ ఆఫ్ షార్టేజ్ అనేది ఇంకో ఎక్సెప్షను. దీనికి ప్రజెంట్ కోవిడ్. సో ఈ కోవిడ్ అనేది వచ్చిన తర్వాత గవర్నమెంట్స్ ఏం చేసేవి? లాక్డౌన్ అనేది పెట్టాయి అనమాట. అంటే ఏ షాపు ఉండకూడదు, సో ప్రతి ఒక్కటి క్లోజ్ చేసేయాలి, సో బయట ఎవరు తిరగకూడదు అని చెప్పి లాక్డౌన్ అనేది పెట్టారనమాట. అప్పుడు పీపుల్ ఏం చేశారు? వాళ్ళకి కావాల్సిన క్వాంటిటీస్ అన్నీ కొనుక్కున్నారనమాట. వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు కొనుక్కున్నారు. సో ఇక్కడ ఎంత ప్రైస్ ఉన్నా కూడా వాళ్ళు ఏం చేశారు? కొనుక్కునేసారు అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది? డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఎంత ప్రైస్ అనేది ఉన్నా కూడా డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ లా ఆఫ్ డిమాండ్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు అనమాట. దేనివల్ల? ఫియర్ ఆఫ్ షార్టేజ్ వల్ల. సో అంతే కదా, ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు డిమాండ్ అనేది ఏమవ్వాలి? డిక్రీజ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఫియర్ ఆఫ్ షార్టేజ్ వల్ల డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో ఇంకా మళ్ళీ బయట వెళ్ళి మనం కొనుక్కునేది ఉండదు కాబట్టి ఒకేసారి కొనుక్కునేస్తున్నారనమాట బయటకు వచ్చి, కరోనా టైం కాబట్టి. నెక్స్ట్ ఎక్సెప్షన్ వచ్చి చేంజ్ ఇన్ వెదర్. సో ఏంటంటే ఇప్పుడు రైనీ సీజన్లో మనకు అవసరమైంది ఏంది? అంబ్రెల్లా. వీటి యొక్క ప్రైస్ ఎంత పెంచినా పీపుల్ అనేవాళ్ళు కొనుక్కుంటారనమాట. డిమాండ్ అనేది ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఆ సీజన్లో అంబ్రెల్లాస్ అవసరం కాబట్టి ప్రజలు కొనుక్కుంటారనమాట ఎంత ప్రైస్ పెంచినా కూడా. ఇక్కడ గమనిస్తే లా ఆఫ్ డిమాండ్ అనేది వర్క్ అవ్వట్లేదు. లా ఆఫ్ డిమాండ్ ఏమని చెప్తుంది? ప్రైస్ అనేది పెరిగినప్పుడు డిమాండ్ అనేది తగ్గద్ది అని చెప్తుంది. కానీ ఈ ఎక్సెప్షన్లో ఏమవుతుంది? ప్రైస్ ఆఫ్ అంబ్రెల్లా ఎంత పెంచినా కూడా డిమాండ్ అనేది పెరుగుతుందన్నమాట. సో ఇది ఒక ఎక్సెప్షన్. సో నెక్స్ట్ వన్ వచ్చి ఇగ్నోరెన్స్ అనమాట. కొంతమంది పీపుల్కి ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది తెలియదు అనమాట. ఎంత ప్రైస్ పెంచినా కూడా కొనుక్కుంటూ వెళ్ళిపోతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాకి ఫారినర్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? ఎక్కువకి ప్రోడక్ట్స్ అనేవి సెల్ చేస్తాం అనమాట. ఇక్కడ రియల్ ప్రైస్ తెలియకపోవడం వల్ల ఎంత ప్రైస్ పెంచినా కూడా ఫారినర్స్ కొనుక్కొని వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఇది ఒక ఎక్సెప్షన్ అనమాట, ఇగ్నోరెన్స్ అనేది. సో నెక్స్ట్ వన్ వచ్చి ఫ్యాషన్ రిలేటెడ్ గూడ్స్ అనమాట. సో కొంతమంది ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా డ్రెస్సెస్ అనేవి కొంటుంటారు అనమాట. అంటే ఫ్యాషన్గా ఉండాలి అనుకునే వాళ్ళు, అంటే ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు మోడ్రన్ డ్రెస్సులు అనేవి కొనుక్కుంటూ ఉంటారు అనమాట. అవుట్డేట్ అయిపోయిన తర్వాత వాటికి డిమాండ్ ఉండదు కాబట్టి సెల్ చేసే వాళ్ళు ఏం చేస్తారు? ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. అయినా కూడా ప్రోడక్ట్ అనేది పీపుల్ బై చేస్తారనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లా ఆఫ్ డిమాండ్ అనేది వర్క్ అవ్వట్లేదు అనమాట. ఫ్యాషనబుల్ గుడ్స్ ప్రైస్ పెంచినా కూడా పీపుల్ ఏం చేస్తున్నారు? బై చేస్తున్నారు అనమాట. అంటే ఏంది? ఇక్కడ డిమాండ్ అనేది ఎక్కువగానే ఉందన్నమాట. కానీ లా ఆఫ్ డిమాండ్ ప్రకారం ఏంది? ప్రైస్ ఇంక్రీజ్ చేసినప్పుడు డిమాండ్ అనేది ఏమవ్వాలి? డిక్రీజ్ అవ్వాలి. ఫ్యాషన్ రిలేటెడ్ గూడ్స్ ఒక ఎక్సెప్షన్ అనమాట. సో ఇవి లా ఆఫ్ డిమాండ్ ఎక్సెప్షన్స్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఈ వీడియో షేర్ చేయండి. మా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి మరిన్ని వీడియోస్ కోసం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను
టాపిక్స్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను.